భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం రావికంపాడు గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్న ఇసుక తవ్వకాలు రవాణా చర్యల వల్ల పక్కనే ఉన్న పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. స్థానిక రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాగే కొనసాగితే ఈ సీజన్లో నా పంట మొత్తం నాశనమవుతుందని విన్నవించారు. ట్రాక్టర్లు టిప్పర్ల రాకపోకలతో దుమ్ము ధూళి వల్ల పంటలు దెబ్బతింటున్నాయని, కొంత భూమిని మట్టితో కప్పేయటం వల్ల నేరుగా నష్టం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులు కూడా ఈ తవ్వకాలు భూగర్భ జలాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రావుల నరేష్ అండి. మాది రైకంపాడు గ్రామం, చందవడ మండలం, భద్రాద్రి కొత్తగూడెం. మాది 3 ఎకరాల చేను ఉందండి వాగెమ్మటి. ఈ ఇసుక కోసం ఏం చేస్తున్నారంటే ఈ ట్రాక్టర్లో వచ్చి ఆ గెట్లెమ్మటి ఇసుక తోలుకుంటుపోవడం చికా చేస్తున్నారండి. రేత్రి పగులు లేకుండా తోలుకుంటున్నారు. ఈ వాగెమ్మటి గెట్లు చూడండి ఎట్లా తయారు చేశారు. ఈ వంతున బాగా వస్తే నాకు చేను ఏముండదండి, పంట నష్టం జరుగుద్ది. నాకు చెప్పి చూశాను, ఎవరు వినట్లేదు. అధికారులకు కూడా చెప్పిద్దామని చెప్పి చేశానండి. అధికారులు వాళ్ళపై ఆ 4 ట్రాక్టర్లపై చర్యలు తీసుకొని నాకు ఈ 3 ఎకరాలకు కొద్దిగా సేఫ్ సైడ్ చేయకపోతే అండి నాకు మా కుటుంబం ఏం కావాలో అర్థం కాదు. 3 ఎకరాల చేను దేనికి పనికి రాకుండా అయిద్దండి. వాగొస్తే అసలు ఈ గెత్తి ఏముండదండి, మొత్తం కూలిపోద్ది. ఈ వాగొస్తే ఈ నీళ్ళు మొత్తం చేను ఎంత పడతాయి, పంట నష్టం సార్. ఏమి పంట పండదిగా, వేసిన పంట మొత్తం కొట్టకపోద్ది. ఇది మీరు నా వంతు దయ ఉంచుకొని అధికారులు మనసు కలుపుకొని నాకు ఏదో ఒక న్యాయం చేయాలండి.